ఓకే మా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు సరికి మనకి ఏదైతే ఉందో పార్ట్ 6 వీడియో అన్నట్టు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనే టాపిక్ అమ్మ ఇది. ఇది వచ్చరికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A అనేటువంటి ఏదైతే ఉందో సెకండ్ పేపర్లో మనకి వన్ ఆఫ్ ద టాపిక్ అన్నట్టు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అన్నట్టు. చూడమ్మా జాగ్రత్తగా దానిలో వచ్చరికి ఇక్కడ ఈ క్వశ్చన్ ఏమన్నారు, క్యాలిక్యులేట్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. అంటే ఏదైతే ఉందో మనకి ఇచ్చినటువంటి కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, వేరియన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే స్టాండర్డ్ డీవియేషన్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మా ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి క్లాస్ ఇంటర్వల్ ఇచ్చున్నారమ్మా, ఫ్రీక్వెన్సీ ఇచ్చున్నారు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నామమ్మా, ఏదైతే ఉందో మొత్తం 3 టైప్స్ ఆఫ్ సిరీసెస్ ఉంటాయి. ఇండివిజువల్ సిరీస్ అని ఉంటుంది, డిస్క్రీట్ సిరీస్ అని ఉంటుంది, కంటిన్యూస్ సిరీస్ అని ఉంటుంది. ఇండివిజువల్ సిరీస్ అంటే ఏమన్నా కొన్ని సిరీస్ ఆఫ్ నెంబర్స్ అనేసి ఇస్తారు. అలాగే సెకండ్ వన్ డిస్క్రీట్ సిరీస్ అంటేనేమన్నా xi వాల్యూ fi వాల్యూ ఇస్తారు. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి కంటిన్యూస్ సిరీస్ అమ్మా. కంటిన్యూస్ సిరీస్ అంటే మనకి ఇలా ఈ విధంగా క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఇస్తారు అన్నట్టు. ఈ విధంగా క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్టయితే దానికి మనం కంటిన్యూస్ సిరీస్ అంటాం. దానికి మనకి ఇక్కడ వచ్చేసరికి వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి దానికోసం ఇక్కడ మనం టేబుల్ చూసినట్టయితే మనం ఫస్ట్ టేబుల్లో ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వల్స్ అనేవి రాద్దామమ్మా. ఫస్ట్ 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, మా 80 to 90, అలాగే 90 to 100. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ అమ్మా. ఈ సెకండ్ రోలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీ 3, 7, 12, 15, 8, 3, 2. మా నెక్స్ట్ వచ్చేసరికి మనకి టేబుల్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది xi అన్నట్టు. xi అంటే మిడ్ వాల్యూస్ అమ్మా. అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నామమ్మా, మిడ్ వాల్యూస్ అంటే ఏదైనా ఒక క్లాస్ ఇంటర్వల్కి మనం మిడ్ వాల్యూ చెప్పాలి అంటే దాని యొక్క లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2 అన్నమాట. ఇక్కడ దీనికి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30, 40 ఉంది. దీనికి మిడ్ వాల్యూ కావాలంటే 30 + 40 / 2. 30 + 40 అంటే 70 / 2 అంటే 35. మా ఇది 35 అవుతుంది. అలాగే 40 + 50 / 2 అంటే 45 అవుతుంది. అలాగే 50 + 60 / 2 55 అవుతుంది. నెక్స్ట్ 60 + 70 / 2 65. అలాగే 70 + 80 / 2 75. అలాగే 80 + 90 / 2 అంటే 85. అలాగే 90 + 100 / 2 అంటే 95. మా ఈ విధంగా మనం మిడ్ వాల్యూస్ లేకపోతే మిడ్ పాయింట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి స్టాండర్డ్ డీవియేషన్ లేకపోతే వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మా మీన్ కనుక్కోవాలి అంటే సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో దీనికి ఎస్యూమ్డ్ మీన్ అనే దాన్ని మనం తీసుకుంటామమ్మా. ఏదైతే ఉందో ఇక్కడ మనకి చేస్తుంది కాస్త స్టెప్ డీవియేషన్ మెథడ్ అమ్మా. స్టెప్ డీవియేషన్ మెథడ్ కాబట్టి మనం లెట్ us టేక్ ఎస్యూమ్డ్ మీన్. దాన్ని మనం ఏ తో డినోట్ చేస్తాం. ఆ ఎస్యూమ్డ్ మీన్ ఏ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే xi వాల్యూస్ మిడ్ వాల్యూస్ ఉన్నాయో వాటిల్లో ఏదో ఒక వాల్యూని తీసుకుంటాం అనమాట. జనరల్గా మనకి మిడ్లో 65 ఉన్నది కాబట్టి 65 అనే దాన్ని మనం తీసుకుంటాం అన్నట్టు. 65 అనేది మిడ్ వాల్యూ తీసుకున్నాం, ఎస్యూమ్డ్ మీన్ కింద తీసుకున్నామమ్మా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ అంటే సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్. సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సైజ్ అంటే ఏం లేదు అన్నట్టు. ఇక్కడ ఏదైతే ఉందో ఏదన్నా ఒక ఇంటర్వల్ తీసుకున్నట్టయితే దాని యొక్క అప్పర్ లిమిట్ నుంచి లోయర్ లిమిట్ ని సబ్ట్రాక్ట్ చేస్తే 70 - 60 అంటే ఎంత అవుతుంది 10 అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఉందో ఇప్పుడు మనం టేబుల్లో yi వాల్యూ కనుక్కోవాలి. ఫార్ములా వచ్చేసరికి xi - a / h. అంటే ఇక్కడ ఉన్నటువంటి xi వాల్యూస్ కి a అంటే 65 అనే దాన్ని సబ్ట్రాక్ట్ చేసి 10 తో డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ వచ్చేసరికి 35 - 65 / 10. అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసరికి 45 - 65 / 10. అలాగే ఇది వచ్చేసరికి 55 - 65 /
10. అలాగే ఇది వచ్చేసరికి 65 మైనస్ 65/10. అలాగే ఇది వచ్చేసరికి 75 మైనస్ 65/10. అలాగే ఇది వచ్చేసరికి 85 మైనస్ 65/10. అలాగే ఇది వచ్చేసరికి 95 మైనస్ 65/10. మరి వీటిని క్యాలిక్యులేట్ చేస్తే 35 మైనస్ 65 అంటే -30 అవుతుంది. డివైడెడ్ బై 10 అంటే -3. అలాగే 45 మైనస్ 65 అంటే -20. డివైడెడ్ బై 10 అంటే -2. 55 మైనస్ 65 అంటే -10 అవుతుంది. డివైడెడ్ బై 10 అంటే -1. 65 మైనస్ 65 అంటే 0. 0/10 అంటే 0 అవుతుంది. 75 మైనస్ 65 అంటే 10 అవుతుంది. 10/10 అంటే 1 అమ్మ. 85 మైనస్ 65 అంటే 20. 20 డివైడెడ్ బై 10 అంటే 2 అవుతుంది. అలాగే 95 మైనస్ 65 అంటే 30. 30/10 అంటే 3 అన్నట్టు. ఇప్పుడు మనం ఏదైతే ఉందో yi వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ yi స్క్వేర్. yi స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్ అంటే 9, -2 హోల్ స్క్వేర్ అంటే 4, -1 హోల్ స్క్వేర్ అంటే 1, 0 స్క్వేర్ అంటే 0, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. ఈ విధంగా yi స్క్వేర్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ టేబుల్లో ఫైండ్ అవుట్ చేయాల్సింది fi ఇంటూ yi. అంటే ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇక్కడ fi వాల్యూస్ ఉన్నాయమ్మా, ఇక్కడ ఆల్రెడీ yi వాల్యూస్ ఉన్నాయి. వీటితో మనం మల్టిప్లై చేయాలి. fiని yiతో మల్టిప్లై చేసి కరస్పాండింగ్ గా ఇక్కడ రాయాలన్నమాట. 3 ఇంటూ -3 అంటే -9 అవుతుంది. 7 ఇంటూ -2 అంటే -14. తర్వాత 12 ఇంటూ -1 అంటే -12. నెక్స్ట్ 15 ఇంటూ 0 అంటే 0. నెక్స్ట్ 8 ఇంటూ 1 అంటే 8 అవుతుంది. నెక్స్ట్ 3 ఇంటూ 2 6 అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ 3 6 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి fi ఇంటూ yi స్క్వేర్. అంటే ఇక్కడ fiని మనం yi స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. 3 9s are 27. అలాగే 7 ఇంటూ 4 28. అలాగే నెక్స్ట్ 12 ఇంటూ 1 12. అలాగే నెక్స్ట్ 15 ఇంటూ 0 0. నెక్స్ట్ 8 ఇంటూ 1 8. నెక్స్ట్ 3 ఇంటూ 4 12. నెక్స్ట్ 2 ఇంటూ 9 18. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఇవన్నీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్మా fi yi అంటే సమ్ ఆఫ్ ఆల్ fi yi's. సిగ్మా fi yi స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ fi yi స్క్వేర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం ప్లస్లన్నీ యాడ్ చేసాం అనుకో, 8 + 6 + 6 అంటే ఎంత అవుతుంది? 12 + 8 20 అన్నట్టు, +20. మైనస్లన్నీ యాడ్ చేస్తే -12 -14 -26 -35. 20 -35 అంటే -15 అవుతుందమ్మా ఇది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వీటన్నిటిని యాడ్ చేస్తే 7 + 8 15, 17 35 45. ఇక్కడ 4 మిగులుతుంది. 5 6 7 9 10 11 ఇది 115 అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్రీక్వెన్సీస్ వీటన్నిటిని యాడ్ చేసినట్టయితే మనకి 50 అవుతుందమ్మా. ఇప్పుడు మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా a ప్లస్ సిగ్మా fi yi బై సిగ్మా fi yi బై n అన్నా ఒకటే అమ్మా, సిగ్మా fi అన్నా ఒకటే, ఇంటూ హెచ్ అన్నట్టు. a ప్లస్ సిగ్మా fi yi బై n ఇంటూ హెచ్. ఏ వాల్యూ అంటే ఎస్యూడ్ మీన్ 65 ప్లస్ సిగ్మా fi yi అంటే -15 అవుతుంది. -15 బై n అంటేనేమన్నా సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ అంటే 50 ఇంటూ హెచ్ అంటేనేమన్నా 10 అవుతుంది. ఇక్కడ 10 క్యాన్సిల్ అవుతుంది. 5 1s 5 3s అన్నట్టు. 65 - 3 అంటే 62 అవుతుందమ్మా మీన్ వాల్యూ. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు వేరియన్స్ కనుక్కుంటాను. వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసరికి సిగ్మా fi yi స్క్వేర్ బై n మైనస్ సిగ్మా fi yi బై n హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్. ఇది ఫార్ములా అమ్మా. ఇంటూ హెచ్ స్క్వేర్ అనేది ఫార్ములా.
దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిగ్మా FI/A స్క్వేర్ అంటే 115 అవుతుంది. 115/n అంటే 50 అన్నట్టు మైనస్ సిగ్మా FI/A అంటే ఏమన్నా -15 -15/n అంటే ఏమన్నా 50 హోల్ స్క్వేర్ ఇంటూ h స్క్వేర్, h అంటే ఏమన్నా 10 అంటే ఇంటూ 10 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 115/50 మైనస్ 15 స్క్వేర్ అంటే 225/50 స్క్వేర్ అంటే ఏమన్నా 2500 అవుతుంది. 2500 ఇంటూ 10 స్క్వేర్ అంటే 100 అన్నట్టు దట్ ఈస్ ఈక్వల్ టు మా ఎల్సిఎం కాస్త 2500 అవుతుంది. మా 2500 అన్నట్టు మా 50లో మనకి 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మనం 115ని మనం 5తో మల్టిప్లై చేస్తే ఇక్కడ చేద్దాం. 115ని 5తో మల్టిప్లై చేస్తే 5 5s are 25 7 5 575 అవుతుంది. మా 575 మనకి పక్కన 0 కూడా వస్తుంది. 5750 మైనస్ 225 ఇంటూ 100 మా ఇక్కడ 0 0 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. దట్ ఈస్ ఈక్వల్ టు మా ఈ 5750లోంచి 225 సబ్ట్రాక్ట్ చేస్తాను. 5750లోంచి 225 సబ్ట్రాక్ట్ చేస్తాను. 5 2 5 5525 5525 డివైడెడ్ బై 25 మరి దీనికి ఆన్సర్ చూస్తే 25 2s are 50 మళ్ళా 50 మిగులుతుంది 50 అన్నట్టు. ఇక ఇక్కడ 105 అన్నట్టు. ఇక్కడ 105 తీసుకుంటే ఇక్కడ కూడా 105 వస్తుంది. ఇక్కడ కూడా 105 వస్తుంది. ఇక్కడ కూడా 105తో మనం మల్టిప్లై చేస్తే 5 5s are 25 5250 5250 5250 మైనస్ అంటే 5025 అవుతుంది. 5025 ఇక్కడ ఏదైతే ఉందో 5025 25తో డివైడ్ చేస్తే 201 అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే ఉందో వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసామమ్మా. ఇప్పుడు మనం స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టాండర్డ్ డీవియేషన్ని మనం సిగ్మా అన్నట్టు అంటే ఏదైతే ఉందో ఆల్రెడీ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా, మరి దానికి రూట్ ఫైండ్ అవుట్ చేయాలన్నట్టు. స్క్వేర్ రూట్ ఆఫ్ 201 ఈజ్ ఈక్వల్ టు మరి దీనికి రూట్ కనుక్కున్నట్టయితే 14.18 అన్నట్టు. మరి దీనికి రూట్ కనుక్కోవటం ఏదైతే ఉందో లాగరిథం టేబుల్స్లో అయినా కనుక్కోవచ్చు, లేకపోతే ఇప్పుడు దీన్ని వీడియోలో కంటిన్యూషన్లో అయినా చెప్తాను. ఒకసారి చూడండి. ఓకే మా చూడండి. రూట్ 201 ఈక్వల్ టు 1418 అని చెప్పేసి రాసామమ్మా ఇందాక. సేమ్ ఈ ఏదైతే ఉందో మనకి రూట్ కనుక్కోవటం ఎలాగా, మన దగ్గర ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ హాల్లో మన దగ్గర ఏదైతే ఉందో క్యాలిక్యులేటర్ ఉండదు. మనకి సెల్ ఫోన్లో కూడా మనకి క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, అక్కడ కూడా సెల్ ఫోన్స్ అనేవి నాట్ అలౌడ్ అన్నట్టు. ఇప్పుడు దీనికి వచ్చేసరికి మనకి లాగరిథం టేబుల్స్ యూజ్ చేసి మనం రూట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేకపోతే ఒకవేళ మన దగ్గర లాగరిథం టేబుల్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ లేదు, నార్మల్ మెథడ్లో మనం ఎలా రూట్ ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూడాలి అనుకుంటే ఇక్కడ మనకి ఏదైతే ఉందో 201కి మనం రూట్ కాబట్టి 201 రాయండి అమ్మా. పక్కన జీరోస్ పెట్టుకోండి. అలాగే 4 జీరోస్ పెట్టుకున్నాము. ఇక్కడ ఏదైతే ఉందో ఈ విధంగా మనం డాష్ పెట్టుకున్నట్టయితే ఈ విధంగా మనం తీసుకుంటాం అనమాట. ఫస్ట్ చూడండి ఇక్కడ డిజిట్ తర్వాత 2 వాటికి పైన పెట్టేసుకోవాలి. అలాగే మళ్ళీ పక్కన నెక్స్ట్ ఇంకో 2 డిజిట్స్కి మనకి ఒక డాష్ కింద పెట్టేసుకోవాలంటే ఈ రెండు కూడా ఒక పార్ట్ అన్నట్టు. ఇక్కడ మొదటి పార్ట్ ఒక 2 ఒకటే ఉంది కాబట్టి ఆ 2లో ఏ నెంబర్స్ 1 1s are 1, 2 2s are 4, 3 3s are 9, 4 4s are 16 వాటిలో ఏది పోతుందంటే 1 1s are 1 అనేది వెళ్తుందమ్మా. కాబట్టి ఏదైతే ఉందో ఇలా రాసేసుకుంటాం. 2లోంచి 1 పోతే 1. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 డిజిట్స్ కిందకి దించుకోవాలి. 101 మా 1ని డబల్ చేస్తే 2 అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ మనం వెరిఫై చేసుకోవాలి. 21 1s are 22 2s are 23 3s are అలా మనం 24 4s are చూసుకుంటే ఇక్కడ మీరు 24 4s అన్నట్టు 24 4s are
4 4s are 16, 4 2s are 8 plus 1 96. అంటే ఇది వెళ్తుంది అన్నట్టు 96 అనేది 101 లో వెళ్తుంది కాబట్టి 24 4s రాస్తాం అన్నమాట. అంటే 96 అవుతుంది. అంటే మళ్ళా 11 నుంచి 6 పోతే 5 అవుతుంది. ఇంకా 9 నుంచి 9 పోతే 0. మళ్ళా పక్కన 2 zeros అనేవి, అంటే ఈ 2 మన ఇదంతా ఒక జట్టు అన్నట్టు ఈ 2 zeros ని మనం దించుకోవాలి. ఇక్కడ 4 ఇక్కడ ఏదైతే ఉందో మనం దించుకునేటప్పుడు పాయింట్ అవతల మనం 2 zeros ని దించుకుంటాం కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం. 14 ని డబల్ చేస్తే 28 అవుతుంది అన్నమాట, 28. ఇప్పుడు మళ్ళా చూడాలి 281 1s 282 2s అలా మనం చూస్తే ఇక్కడ 281 1s అన్నట్టు 281 1s అంటే 281. ఇప్పుడు మనం ఏదైతే ఉందో సబ్ట్రాక్ట్ చేస్తే 10 నుంచి 1 పోతే 9 అవుతుంది. ఇక్కడ 9 నుంచి 8 పోతే 1 అవుతుంది. 4 నుంచి 2 పోతే 2 అవుతుంది అనమాట, 219 అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మళ్ళా ఏదైతే ఉందో పక్కన ఉన్నటువంటి 2 zeros అనేవి దించుకుంటాం. ఇప్పుడు మళ్ళీ 141 అని డబల్ చేస్తే 282 అన్నట్టు. మా ఈ 282 పక్కన ఎంత పెడితే ఇప్పుడు చూడమ్మా జాగ్రత్తగా 282 పక్కన 8 పెడితే 8 అనమాట. ఇందులో 64 16 22 64 plus 2 68 16 22 22,000. ఇది అవ్వట్లేదమ్మా, 7తో చూద్దాం. 28 2 7 7s 7 7s are 49 7 2s are 14 plus 4 18 56 plus 1 57 14 plus 5 9 19,789 19,789 ఎంతమ్మా 2827 7s అన్నట్టు. ఇది మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తే 10 నుంచి 9 పోతే 1 9 నుంచి 8 పోతే 1 8 నుంచి 7 పోతే 1 మళ్ళీ ఏదైతే ఉందో 11 నుంచి 9 పోతే 2 అన్నట్టు 211 వస్తుంది అనమాట. మళ్ళా ఏదైతే ఉందో మనం పక్కన ఇంకా జీరోస్ కావాలంటే పెట్టుకోవచ్చమ్మా. పక్కన 2 zeros పెట్టుకున్నట్టయితే 1417 డబల్ అనమాట. 14 17 2s 7 2s are 4 3 8 2 2834 2834. సరే ఏదైతే ఉందో 28345 5 చూద్దాం. 5 5s are 25 22 15 plus 2 17 41 10 14 141725 ఇంకా వెళ్తుందమ్మా. 28346 3466 6 6 are 36 24 plus 3 27 20 50 17 170076. సరే మా 28347 7s 7 7s are 49 28 32 21 plus 3 24 56 plus 2 58 198429 మా 7s వెళ్తుంది అన్నట్టు. 7 అంటే ఏదైతే ఉందో 198429 అంటే ఏదైతే ఉందో. సరే మా ఈ విధంగా మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఏదైతే ఉందో మనకు ఆన్సర్ వచ్చేసరికి 1.177. ఈ 1.177నే 1.18 అప్రాక్సిమేట్లీ అని చెప్పేసి రాసుకుంటాం. అంటే ఒకవేళ మనకి ఎగ్జామినేషన్ హాల్లో దీని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, √201 అని చెప్పేసి వస్తుంది. మనకి ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియన్స్ కనుక్కుంటాం, దాని నుంచి స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్, స్టాండర్డ్ డీవియేషన్ అంటే సిగ్మా, దానికి రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ అయితే ఇదమ్మా. ఈ విధంగా మనకి ఏ నెంబర్ ఇచ్చినా కానీ, ఎంత డిజిటెడ్ నెంబర్ ఇచ్చినా కానీ దానికి రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది శాంపుల్గా ఒకటి చెప్పాను, రిమైనింగ్ మీరు కొన్ని ట్రై చేయండి. ఏదైతే ఉందో రూట్ కనుక్కోవడం ఎలాగన్నట్టు. ఓకేమ్మా, నోట్ చేసుకోండి.